వ్యూ అయితే చూడండి అసలు ఎలాగుందో. ఇలాంటి డేంజరస్ రోడ్లు అయితే వెళ్తున్నాం. ఏదో ఎడార్లు అయితే ఉన్నాం. తర్వాత వాటర్ కూడా లేవు అసలు. 1962లో అయితే మన ఇండియాకి చైనాకి అయితే వార్ జరిగిందంట. ఇక్కడైతే వాటర్ క్రాసింగ్ అయితే చాలా పెద్ద అయితే ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి అయితే ప్యాంగాంగ్ లేక్ దగ్గర అయితే ఉన్నాం. టైం వచ్చేసి 8:54 అయితే అవుతుంది. చూడొచ్చు మీరు ఎంత బ్లూ కలర్లో అయితే ఉన్నాయి వాటర్ అయితే. మనం ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫొటోస్ అయితే తీసుకుని అందులోకి అయితే బయలుదేరుతాం. అయితే ఇదే స్టైల్ అయితే తీసుకున్నాం, ద ప్యాంగాంగ్ బ్రిడ్జ్ అని. పర్ పర్సన్కి వచ్చేసి 800 అయితే తీసుకున్నారు. 3 Idiots షూటింగ్ స్పాట్కి అయితే వెళ్తాను. ఇక్కడే జరిగిందంట 3 Idiots ప్లస్ మళ్ళీ జబ్ తక్ హై జాన్ షూటింగ్ అయితే జరిగిందంట. ఇక్కడ వెళ్ళి కొంచెం ఫొటోస్ అయితే దిగేసి అయితే అందులోకి అయితే బయలుదేరాలి. నాకు తెలిసి అయితే చిన్న బైక్ నేను వచ్చిన కాడ నుంచి అయితే ఒక్క బైక్ కనపడలా. 150cc కూడా, అది కూడా తక్కువే. 160cc తప్ప 150cc కూడా కనపడలేదు. అలాంటిది షైన్ బైక్ వేసుకుని అయితే వచ్చింది కర్ణాటక నుంచి. మీరు ప్యాంగాంగ్ లేక్ అయితే చూడొచ్చు, ఎంత క్రిస్టల్ క్లియర్గా అయితే ఉన్నాయి వాటర్ అయితే. ఈ లేక్ వచ్చేసి ఇండియాకి చైనాకి మధ్యలో అయితే ఉంటుంది. బట్ 70% అయితే ఇండియాలోనే ఉంటుంది, 30% అయితే చైనాలో అయితే ఉంటుంది ఈ లేక్ వచ్చేసి. మీకు వెనకాల కనపడుతుంది కదా, ఇక్కడైతే 3 Idiots మూవీ షూటింగ్ అయితే జరిగింది. జబ్ తక్ హై జాన్ కూడా ఇక్కడ జరిగింది షూటింగ్ అయితే. మేము కొన్ని ఫొటోస్ అయితే దిగి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఫొటోస్ అయితే దిగి అయితే వెళ్ళిపోతున్నాం ప్యాంగాంగ్ నుంచి. చూడొచ్చు మీరు, దీని రోడ్ పక్కనైతే ఉంది ప్యాంగాంగ్ లేక్. రోడ్ జర్నీ దిస్ లేక్. వాటర్ పెట్టుకుని ఒక లేక్ పక్కన వెళ్తూ ఉంటే ఆ కిక్కే వేరు అసలు. ఇక్కడ నుంచి అందులో అయితే 250 అయితే ఉందన్నారు. బట్ వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుందో తెలియదు. రోడ్ అయితే బాగుంది అన్నారు, చూడాలి మరి. సో చూడొచ్చు గాయస్, వ్యూ అయితే అసలు ఓ రేంజ్ ఉంది. అసలు చూడండి ఎంత బ్లూ కలర్లో అయితే ఉంది. అసలు అంత బ్లూ కలర్లోనే ఉంది. ఇలాంటి చోట్లకి రండి, ఆ తొక్కలో ఫారిన్లన్నీ వదిలేసి. అందరు వెళ్తారు పెద్ద ఏదో ఫారిన్ ఎగరేసుకుంటా. ఇలాంటి ఇండియాలోనే మంచి మంచి ప్లేస్లోనే తెలియదు అసలు ఎవరికి. వ్యూ అయితే చూడండి అసలు ఎలాగుందో. అంత బ్లూ కలర్లోనే అంత కనపడుతుంది. అంటే అక్కడక్కడ కలర్ చేంజ్ ఉంది. అసలు మామూలుగా కలర్ చేంజ్ అవుద్ది అంటే ఇది. చూడండి అసలు ఎంత బ్లూ కలర్ అయితే ఉందా. అసలు రోడ్ అయితే చూడవచ్చు, ఇక్కడ రోడ్ అయితే మూసుకుపోయింది అంతా. వాటర్ ఫ్లోకి ఏమో రాయలంతా పడిపోయి అసలు. ఇలాంటి డేంజరస్ రోడ్లు అయితే వెళ్తున్నాం. మేమైతే ఏదో ఎడార్లు అయితే ఉన్నాం, అసలు ఏం దొరకట్లా. తర్వాత వాటర్ కూడా లేవు అసలు. చాలాసేపు అయింది అసలు. చూడాలి, అక్కడ ఏదో కనపడుతుంది. మనం ముందుకు వెళ్తే ఏమైనా దొరుకుతామని. వాటర్ బాటిల్ తీసుకుని పెట్టుకుందాం అనుకున్నాం, ఒకటి తీసుకున్నాం కానీ ముందు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కడ దొరకట్లేదు. రోడ్ ఏమో అసలు బాగా. అయితే రేజాంగ్లో వార్ మెమోరియల్కి అయితే వచ్చాం. ఇక్కడ చైనాతో అయితే యుద్ధం చేసి గెలిచారంట 1962లో. రేజాంగ్లో వార్ మెమోరియల్ ఇది వచ్చేసి అయితే 1962లో అయితే మన ఇండియాకి చైనాకి అయితే వార్ జరిగిందంట. దాంట్లో మన ఇండియా వాళ్ళు అయితే గెలిచారు. దాని జ్ఞాపకార్థంగా అయితే కట్టారు దీన్ని రేజాంగ్లో వార్ మెమోరియల్ అని. మీరు ఆ పైన అయితే కొండ చూడొచ్చు, అక్కడ ట్యాంక్ అవుతుందంట. బట్ అక్కడే జరిగిందంట వార్ వచ్చేసి ఆ కొండపైన. బట్ మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది అయితే చనిపోయారంట. బట్ అదేదో హిందీలో చెప్పాడు కానీ మనకు అర్థం అవ్వలేదు. బట్ చాలామందిని అయితే చనిపోయారు. వార్ మెమోరియల్ ఫొటోస్ అయితే చూసాం మేము. గన్స్ కానీ అవి కానీ అన్నీ ఉన్నాయి. ఐ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. రోడ్ అయితే అసలు బాగాలేదు. అసలు ఇప్పుడు నీళ్ళు ఎలా పెట్టాలో ఎలాగెళ్ళాలో తెలియట్లేదు నాకైతే. చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడైతే వాటర్ క్రాసింగ్ అయితే చాలా పెద్ద అయితే ఉంది. ఇంత పెద్ద పెద్ద బండ్లు వేసుకుని వెళ్తాకు భయపడుతున్నారు. ఇంకా మా బండ్లు అయితే ఏం వెళ్తాయి చెప్పండి మీరే. ఇంకా చూడాలి మరి. చూద్దాం.
ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే చాలా స్పీడ్గా అయితే ఉంది. బట్ మన బండి ఏం లాగితే డౌటే నాకు తెలిసి. కాళ్ళు అయితే తడిసిపోతాయి పక్క. వెళ్ళిపోనా? కాళ్ళగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. హన్లే వచ్చేసి అయితే 40 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి అయితే చూడొచ్చు 6:30 అయితే అయింది. ఇప్పుడు లొకేషన్స్ అయితే అద్దరిపోయినాయి. పక్కనే రివరు, దాని పక్కన రోడ్డు, మౌంటైన్స్. ఇప్పుడు వరకైతే అసలు వచ్చిన స్టార్టింగ్ కాడ నుంచి ఆఫ్ రోడ్. అసలు ఇప్పుడే హైవే అయితే, అంటే హైవే కాదు కానీ మెయిన్ రోడ్ అయితే కనపడింది. అసలు మరీ ఇబ్బంది అయితే పడ్డాం. అసలు వాటర్ క్రాసింగ్. అసలు నిన్న ప్యాంగాంగ్ లేక్ వచ్చేటప్పుడు కూడా బాగా డేంజరస్ ప్యాంగాంగ్ అంటారు కానీ ప్యాంగాంగ్ ఏమనిపించలేదు. మా ఈ అన్లేలో పడి సినిమా కనపడింది ఈరోజు. పెద్ద పెద్ద రివర్ క్రాసింగ్లు. అసలు నేనైతే వీడియో అప్లోడ్ చేస్తా, అప్పుడు మీకైతే తెలుస్తుంది. మీరు ఈ వ్యూస్ అయితే చూడొచ్చు. అసలు వేరే గ్రహానికి అయితే వచ్చినట్టయితే అనిపిస్తుంది మీకు. లొకేషన్స్ మాత్రం అయితే సూపర్ అయితే ఉన్నాయి. మేము అల్లే వెళ్ళేసరికి అయితే 8 అయితే అయింది. ఇంకా అక్కడ రూమ్ తీసుకుని స్టే అయితే చేసాం.